ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేట అందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనము. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్ల పండ్లను వెతుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. దీనివలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించిన సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. చూడండి, మనందరికీ తెలుసు, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంది. ఈ ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభు వారే తెలియపరుస్తూ ఉన్నారు. అంజూరపు చెట్టు అంటే నువ్వు నేను మనందరము ఒక్కొక్క అంజూరపు చెట్లమే. ద్రాక్ష తోట ప్రభు వారి యొక్క లోకము. ఈ లోకం అంతా కూడాను ఒక ద్రాక్ష తోటగా కనుక చూస్తూ ఉంటే, ఈ ద్రాక్ష తోటలో మనందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క అంజూరపు చెట్టుగా దేవుడు నాటి ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి, దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకటం లేదు. ప్రభు అయిన క్రీస్తు వారు పండ్లు వెతకటానికి వస్తూ ఉన్నప్పుడు ఏమీ దొరకటం లేదంట. ఏ పండ్లు కావాలని దేవుడు ఎతుకుతూ ఉన్నాడు మన జీవితాల్లో మనందరికీ తెలుసు. గల్తీలకు రాసినటువంటి పత్రికలో మనందరికీ తెలుసు, ఆత్మఫలాలు, ఆ పండ్లు కొరకే దేవుడు వెతుకుతూ ఉన్నాడు. ఆత్మఫలాలు నువ్వు నేను ఫలించాలని చెప్పేసి ప్రభువు ఎదురు చూస్తూ ఉన్నారు. మనకిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆయుష్లో కూడాను ఆయన మన దగ్గర ఆత్మఫలాల కొరకు ఎదురు చూస్తున్నారు. ఆత్మఫలాలు ఏంటో చూడండి, గల్తీలకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం 22వ వచనము. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి 9 రకాలైనటువంటి ఫలాల గురించే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను ఈ లోకంలో ఒక అంజూరపు చెట్టుగా ఆయన వేసుకొని, ఆ అంజూరపు చెట్టు నుంచి ఆయన ఆశిస్తున్న ఫలాలు ఏంటి అంటే, ప్రేమతో ఉండగలుగుతూ ఉన్నావా? సమాధానంగా ఉండగలుగుతున్నావా అందరితోటి? దీర్ఘశాంతం చూపించగలుగుతూ ఉన్నావా? ఆశా నిగ్రహంలో ఉండగలుగుతూ ఉన్నావా? అలాగే దయాళత్వంతో ఉండగలుగుతున్నావా? మంచితనం చూపించగలుగుతూ ఉన్నావా? ఇంకా నువ్వు విశ్వాసంతో ఉండగలుగుతున్నావా? సాత్వికంతో ఉండగలుగుతున్నావా? ఇలాంటి ఫలాలు ఫలించాలని ప్రతిసారి కూడాను ఇదిగో మన దగ్గరకు వచ్చి దేవుడు వెతుకుతూ ఉన్నాడంట. ఇక్కడ జరుగుతున్నది కూడా అదే. అయితే 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్ల పండ్లను వెతుక్కు వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలో 3.5 సంవత్సరాలు ఆయన ఇదిగో తన బోధన మొదలుపెట్టి సువార్తను ప్రకటించి మనందరి రక్షణ కొరకు శిలువయాగం చేసి పునరుద్ధారణై తిరిగి లేచారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఇంకను నీకు నాకు ఆయుష్ ఇస్తూ ఉన్నారు అంటే మన దగ్గర నుంచి ఆ ఫలాలు ఆశిస్తూ ఉన్నారు దేవుడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఆ ఫలాలు ఇంకా మన దగ్గర నుంచి లేకపోతే అక్కడ చూడండి, దీనిని నరికివేయము, దీనివల్ల ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. తండ్రి అయిన దేవుడు తోటమాలిగా ఉంటున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారితో ఇంకా ఎందుకు ఎన్ని సంవత్సరాల నుంచి కూడాను ఈ అంజూరపు చెట్టు నుంచి ఎటువంటి ఫలాలు రావట్లేదు, అలాంటప్పుడు దీనివల్ల ఎందుకు భూమి వ్యర్థమైపోవాలి? మన కుటుంబాల్లో కూడా మనకు కూడా చూడండి, అనేక సార్లు చెట్లు నాటుకుంటూ ఉంటాము. ఆ చెట్లను మనం ఏదో ఫలాలు ఇస్తాయని చెప్పేసి వాటిని పెంచుతూ ఉంటాం. వాటికి అనేక రకాలైనటువంటి ఆ ఎరువులు వేసి ఎంతో జాగ్రత్తగా చూస్తూ ఉంటాం. అయినప్పటికీ మనం అనుకుంటున్న ఫలాలు ఇవ్వకపోతే దీనివల్ల అంతా వృధా ఇదంతా అని చెప్పి మనమే మనుషులుగా ఆలోచించిన మనమే దానిని తీసి పాడవేయమా? అలాగే దేవుడు కూడాను అలా అనుకోవటం లేదు, కానీ మనకి ఇంకా సమయాన్ని ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమంటూ ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఫలించిన సరే, లేని ఎడల నరికించి వేయము. అయితే ప్రభువైన క్రీస్తు వారు మన తరపున తండ్రిని దేవుని దగ్గర వేడుకుంటూ ఉన్నారు. అయ్యా, ఈ ఒక్క సంవత్సరం ఇంకా ఉండనివ్వు, నేను ఇంకా మంచి మంచి ఎరువులు వేస్తాను, మంచి మంచి సువార్థికులను పంపిస్తాను, మంచి వాక్యాలతోటి వారికి హృదయాన్ని నింపి వారికి మారు మనసు దయచేయాలని, వారందరూ కూడా మీరు అనుకుంటున్న విధంగా ఫలాలు ఫలించాలని చెప్పేసి నేను ఇంకా మంచి మంచి ఎరువును వారి దగ్గరికి పంపిస్తానని ప్రభువైన క్రీస్తు వారు ప్రతి సంవత్సరము మనకిస్తున్న ఆయుష్, ఇదిగో దేవుని వేడుకుంటూ ఉంటే మనకు ఆయుష్ వస్తూ ఉందన్న విషయాన్ని మనం
గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అలాగే మత్తయి సువార్తలో కూడాను ఒక మంచి ఉపమానాన్ని పరలోక రాజ్యమును గురించి తెలియపరుస్తున్నప్పుడు అక్కడ కూడా ఒక మంచి ఉపమానాన్ని ప్రభువైన క్రీస్తు వారు మాట్లాడుతూ ఉంటారు. ఏలగనగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారికి కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినములకు ఒక దేనారం చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోకి వారిని పంపెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా చూడండి, పరలోక రాజ్యమును గురించి తెలియపరుస్తూ ఒక ఇంటి యజమానుని పోలి ఉందంట. అతని ద్రాక్ష తోటలో పనివారి కూలి పెట్టుకొనుటకు ప్రొద్దున్న బయలుదేరి. ఈ లోకం అనేటటువంటి ద్రాక్ష తోటలో దేవుని యొక్క పని కొరకు కూలికి పెట్టుకోవడానికి దేవుడే బయలుదేరి అందరినీ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. మొట్టమొదట పనివారితోటి వడబడి చూసారా, అంటే ఒక ఒప్పందం చేసుకుని ద్రాక్ష తోటలోకి వారిని పంపెను. మొట్టమొదటగా ద్రాక్ష తోటలోకి పంపిన వారిని ఎవరు అంటే ఇశ్రాయేలీలు, యూదులు. వారిని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. వారితో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. వారితో ఒక వాగ్దానం చేసుకుని ఉన్నారు. వారందరిని కూడాను ఇదిగో తన పని చేయమని చెప్పేసి వారిని మొదటగా ఎంచుకొని ఉన్నారు. ఆ తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధుల్లో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోకి వెళ్ళిడి, ఏమి న్యాయము మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. కొన్ని సంవత్సరాలైన తర్వాత మనందరికీ తెలుసు, ఇదిగో యూదులు, ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించలేదు. ఆయన మరికొంతమందిని సెలెక్ట్ చేసుకున్నాడు అన్నిలలో నుంచి. అయితే ఇక్కడ వీరితోటి ఒడంబడిక కాదు, కానీ దేవుడు తెలియపరుస్తుంది ఏంటంటే ఏమి న్యాయమో అది మీకు ఇస్తానని తెలియపరుస్తూ ఉన్నారు. ఏమి న్యాయమో అది మీకు ఇస్తానని తెలియపరుస్తూ ఉన్నారు. తర్వాత చూడండి, మనం చూస్తే దాదాపు 12 గంటలకు 3 గంటలకు అతడు మరలా వెళ్ళి అలాగే చేసిను. తిరిగి దాదాపు 5 గంటలకు కూడా వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూడి, ఇక్కడ దినమంతా మీరు ఎందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా వారు ఎవరు మమ్మల్ని కూలికి పెట్టుకొనలేదండి. అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోకి వెళ్ళుడనెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లోకంలో వ్యర్థమైనటువంటి వాటి కొరకు ప్రయాసపడుతూ వ్యర్థమైన పనుల్లో తిరుగుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఇదిగో దేవుడు పిలుస్తూ ఉన్నారు. నా యొక్క తోటకు చాలా పని అవసరం ఉంది. మనందరికీ తెలుసు కదా, కోత విస్తారంగా ఉంది కానీ పనివారు చాలా తక్కువగా ఉన్నారు. సువార్తను ప్రకటించేవారు, నిజమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని నిజముగా సత్యముగా బోధించేవారు తక్కువైపోతూ ఉన్నారు. ఇదిగో దేవుడు పిలుస్తూ ఉన్నాడు అందరినీ కూడా పిలుస్తూ, ఇదిగో మీరెందుకు ఊరికే నిలిచి ఉన్నారు, ఎందుకు ఊరకనే ఏమీ లేకుండా అలాగా ఏదో ఒకటి అనవసరమైన కార్యాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి, నా యొక్క సువార్తను ప్రకటించండి. నేను ఈ లోకంలోకి నరుణ్ణి ప్రేమించి దేవుడు ఈ లోకంలోకి తన ఒకానొక కుమారుణ్ణి పంపించి ఉన్నారు. ఆయన విశ్వాసం నుంచి వారందరికీ కూడా నిత్య జీవం ఉండటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. రక్షణ మనకి ఫ్రీగా వచ్చింది. రక్షణ అనేది ఆయన కృప ద్వారా మనం రక్షింపబడుతూ ఉన్నాము. చూడండి, రక్షణను నిర్లక్ష్యం చేసుకుంటే ఎలా బ్రతుకుదు అని హెబ్రీలకు రాసిన పత్రికలో మనకు స్పష్టంగా రాయబడి ఉంది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తామా మనము? అలాగ నిర్లక్ష్యం చేసే వాళ్ళు మనం ఉండటానికి వీల్లేదు. అక్కడ చూడండి, సాయంకాలం అయినప్పుడు కూడా అక్కడ ఆ ద్రాక్ష తోట యజమాని తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివరి వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటల కూలి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకునేది. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకును అనుకునేది, కానీ వారికి ఒక్కొక్క దేనారం చొప్పునే దొరికిన. వారు చూడండి అక్కడ ఏమంటున్నారు, వారు అది తీసుకొని చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించినను మాతో వారికి సమానం చేసితివి అని ఆ ఇంటి యజమాని మీద సనుగుకొనిరి. అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నువ్వు నా యొద్ద 1 దేనారమునకు వడబడలేదా? హల్లెలూయా. చూసారా, నీకు ఇచ్చింది నేను. దేవుడు ఇక్కడ మనందరితోనే మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏది వడంబడిక చేసుకొని ఉన్నారో దానిని మీకు ఇచ్చాను కదా, ఎందుకు మీరు అలా సనుక్కుంటూ ఉన్నారు? నేను మొట్టమొదటి వడంబడిక ఏదైతే చేశానో అదే ఇచ్చాను. మిగతా వాళ్ళకి ఏది న్యాయమో నేను అదే చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ద్రాక్ష తోట, దేవుని యొక్క పని, దేవుని పనిలో దేవుడు ఒక్కొక్కరిని కూడాను సమానంగా చూస్తూ ఉన్నారు. అందరికీ కూడాను ఇదిగో నువ్వు ఇప్పుడే వచ్చానయ్యా, నేను ఇంకా సరిగ్గా నీలో పని చేయాలని ఆశపడుతూ ఉన్నానని ఆశగల పాండలను తృప్తిపరుస్తూ ప్రతి ఒక్కరికి పని కల్పిస్తూ తన సువార్తను ప్రకటించమని ఆయన చేతులు చాచి రెక్కలు విప్పి ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కోడి తన రెక్కల కింద ఎలా దాచుకుంటుందో అలా మనందరినీ దాచుకుని ఆయన ప్రతి ఒక్కరిని కూడా కాపాడుతూ ఉన్నారు. చూడండి, ఇక్కడ ఏమంటూ ఉన్నారు, ఇదిగో నేను 1 దేనారానికి నువ్వు ఒడంబడి నీ సొమ్ము నువ్వు తీసుకోపో, నీకు ఇచ్చినట్టే కడపటి వారికి ఇచ్చుట నాకు ఇష్టమైంది. నాకు ఇష్టమైనట్టు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయం కాదా? నేను మంచివాడిని అయినందున నీకు కడుపు మంటగా ఉందా అని చెప్పాను. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు కడపటి వారు అవుతారు. మొట్టమొదట
ఎంచుకున్నటువంటి ఇశ్రాయేలీలు ప్రజలు దేవుణ్ణి నమ్మలేదు. కాబట్టే ఆ తర్వాత అన్యుల దగ్గరికి ఈ సువార్త వచ్చింది. 3 గంటలకి, 5 గంటలకి, 6 గంటలకి మనం చేరబడుతూనే ఉన్నాం. ఇంకా చేరబడుతూనే ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ సమీపించినది. ఆ సమీపించినటువంటి సమయంలో మనందరము కూడాను పరలోక రాజ్యంలో చేర్చబడటానికి, ఆయన సువార్తను ప్రకటించే వారిలో మనందరము చేర్చబడుతూనే ఉంటాం. హల్లెలూయా! అలాగే చూడండి, మొదటి వారు కడపటి వారైపోయారు. కడపటి వారు మొదటి వారైపోతున్నారు. మొదటగా వాగ్దానాలు ఇచ్చినటువంటి ఇశ్రాయేలీలు కడపటి వారిగా మిగిలిపోతున్నారు. కడపటి వారిగా మనల్ని పిలుచుకున్నటువంటి మనము మొదటి వారిగా దేవుడు చూస్తూ ఉన్నాడు. మనందరము కూడాను ద్రాక్ష తోటలో ఆయన అనుకున్నటువంటి ఫలాలను ఫలించే బిడ్డలుగా ఉండాలని, ఇదిగో ఈ దినం ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరినీ హెచ్చరింపు చేస్తూ ఉన్నారు. మనం ఫలించే ఫలాలు, దేవుడు కోరుకుంటున్న ఫలాల్లో మనందరం ఉండాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.